ఈ వీడియో అర్థం కావాలి అంటే దీని ముందు వీడియో చూడండి. వీళ్ళు మా పక్క మాస్టర్ అసిస్టెంట్లు. మా వాళ్ళకి వాళ్ళ మీద పని కంటే వీళ్ళ మీద ఇంట్రెస్టే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నారు అని. వాళ్ళు ఒక 2, 3 గంటలు కష్టపడితే వాళ్ళ వంట అయిపోద్ది. ఇంకా వాళ్ళు రేపటి కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు కూర్చొని. నా దగ్గర అసిస్టెంట్లు అలా కాదు. పొద్దుటి నుంచి పొద్దుగూకులు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే గారి పూర్ణం కూడా చేయాలి కాబట్టి మేము. ఇక్కడ లేడీ షెఫ్ నేను ఒక్కదాన్నే. వీళ్ళు నా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. ఫస్ట్ మేడం దగ్గర చేస్తామని. వచ్చాక వీళ్ళకి అర్థమవుతుంది నా దగ్గర పని ఎంత ఉంటుంది అనేది. ఆల్రెడీ ఇద్దరు మానేశారు నా దగ్గర. వీళ్ళైతే కొత్త వాళ్ళు. మేడం మీ ఓపికకి మీ ఇంట్రెస్ట్కి నమస్కారం, మేమైతే చేయలేము అని చెప్పి వాళ్ళు గిన్నెలైనా తోముకుంటాం కానీ పొయ్యి దగ్గర ఇంతసేపు మేము ఉండలేము మేడం అని చెప్పి వాళ్ళు మానేశారు. వీళ్ళు నమస్కారం పెట్టకముందే నా సంస్కారం చూపించి వీళ్ళకైతే ఒక సలహా ఇచ్చాను. వీళ్ళు పాపం చేయాలని ఉంది కానీ ఎక్కువసేపు పొయ్యి దగ్గర అంటే చేయలేకపోతున్నారు. నాకు కూడా అనిపించింది వచ్చిన వాళ్ళు మొత్తం వెళ్ళిపోతే లాస్ట్కి నేనే మిగులుతానేమో అనిపించింది. వీళ్ళకైతే ఇలా చెప్పాను. సరే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక గంట ఒక్కొక్కరు రెస్ట్ తీసుకోండి. ఆ రెస్ట్ ఎలా ఉండాలి అంటే కూర్చొని చేసే పనులు ఉన్నాయి కదా అవి చేసుకోండి అని చెప్పాను. అంటే ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా చేసుకోవాలి. వీళ్ళు చాలా ఆనందంగా ఒప్పుకొని